ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామమున అందరికీ శుభోదయం. శిలువ శ్రమల ధ్యానములలో 33వ రోజు, మార్చి 27వ తేదీ 2026. ఈ నెలలో చివరి శుక్రవారం కొరకు ఏర్పాటు చేయబడిన యేసు ప్రభువు శిల్వ మార్గంలో 14 స్థలములలో 11, 12 స్థలముల శిల్వ వాక్య వాగ్దానం. 11వ స్థలం, యేసు ప్రభువును శిలువకు మేకులతో కుట్టుట. కొలసీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించెను. ఆమేన్. 12వ స్థలము, యేసుక్రీస్తు సిలువపై మరణించుట. లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనం. యేసు గొప్ప శబ్దముతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. ఆయన ఇలాగ చెప్పి ప్రాణము విడిచెను. ఆమేన్. ఇంతవరకు శిల్వ శ్రమల ధ్యానములలో 32 రోజులు గతించిపోయినవి. 33వ రోజులోనికి సజీవులుగా అడుగుపెట్టించిన త్రియేక దేవునికి వందనములు తెలుపుతూ, ప్రియమైన దేవుని జనాంగమా, యెరూషలేము వీధుల గుండా యేసు ప్రభు శిలువ మార్గంలోని 14 స్థలములను ధ్యానించుట దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశంగా ఎంతో ధన్యులం. ఎందుకనగా శిలువను ఎన్ని మార్లు తలచినా, ఎంతగా తరించినా తనివి తీరని విలువ గలది. అట్టి విలువైన శిల్వ మనకు తోడై ఉంటే ఎట్టి శ్రమలనైనా పోవును, ఎంతటి దురాత్మ శక్తులైనా వదిలిపోవును. అంతటి మహోన్నతమైన శిల్వ ధ్యానములను ఇచ్చిన శిల్వనాథుడైన యేసుక్రీస్తు సంరక్షణలో నడిచే ధన్యత దయచేసినందుకు ఎంతో ధన్యులం. ఈ 11, 12 స్థలములలో ధ్యానించగా, నీతిమంతుడు దైవ కుమారుడైన యేసు ప్రభును చేతులలోనూ కాళ్ళలోనూ మేకులు కొట్టిరి. అయితే బందిపోటు దొంగలైన వారికి అటువంటి శిక్షా విధి లేదు. ఎందుకు లేదు? వారైతే ప్రజలను మాత్రమే దోచుకునేవారు. ఈయనైతే దేవుని దోచుకున్న వారి నుంచి ప్రజలను రక్షించువాడు. అందుకే ఇంతటి భయంకరమైన మరణశిక్షను రానువ వారు విధించిరి. ఈ శిక్ష మతాధికారులకు, ప్రధాన యాజకులకు ఇష్టమైనది. రాజ్యమునకు, మతమునకు ఎంత బంధం కలిగి ఉంటుందో యేసు ప్రభువుకి వేసిన శిక్ష తెలియజేస్తుంది. 3 మేకులే కదా, ఆయన ఎందుకు తీసుకోలేకపోయారు అని కొందరు విమర్శిస్తూ ఉంటారు. తీసుకోవడం కాదు, కొట్టనివ్వడమే దైవశక్తి యొక్క ప్రభావం. కొట్టనివ్వడం కన్నా తీసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. ఆయన కొట్టనివ్వకపోయినా, కొట్టినా, తొలగించుకున్నా, మరి నా పాపాల కోసం త్యాగం చేసేది ఎవరు? నా పాపాలను భరించేవారెవరు? నా పాపాల నుంచి విముక్తి చేసేవారెవరు? ఆయనే కదా. అందుకే యేసయ్య గొప్ప రక్షకుడు. అట్టి రక్షకుణ్ణి ఆరాధిస్తున్న మనము ఎంతో ధన్యత గలవారమని గుర్తి ఎరగాలి. ఇక 12వ స్థలములో చూస్తే, అంతయు ముగిసిన తరువాత ఇంకా ప్రభు వద్ద ఏ చుక్క రక్తము లేదు. హింసించడానికి అణువు మాత్రమైన శరీరం మిగిలి ఉండలేదు. చిల్లులు అయిపోయినది. అటు చీలిపోయిన దేహమును సిలువకు కొట్టగా, మానవ రూపంలో ఉన్న దైవ కుమారుడు బిగ్గరగా కేకవేసి భూమి మీదకు పంపిన తండ్రికి తన ప్రాణమును అప్పగించెను. ఎంత విచారము, ఎంతో సంతోషము. మానవులుగా విచారించవలసిందే. అయితే దైవ కుమారుడిగా ఆయన తండ్రి వద్దకు వెళ్ళిపోయెను. యేసు స్వయంగా దిగివచ్చిన తండ్రిని గుర్తించక, మెస్సయ్యగా అంగీకరించక తండ్రి వద్దకి పంపే వరకు మతాధికారులు విశ్రమించలేకపోయారు. అయితే తండ్రి అయిన యెహోవా యేసు ప్రభువు పునరుద్ధానం పొంది ఆరోహణమై వెళ్ళిన తర్వాత మన కోసం ఆదరణకర్తగా పరిశుద్ధాత్మను పంపెను. కాబట్టి సంతోషించవలసిందే. మనల్ని సంతోషపెట్టడానికి, మన పాపములను, మన శాపముల నుంచి విముక్తి కలిగించడానికి ఆయన శిలువపై కఠిన శిక్షను పొందెను. అంతట కఠిన శిక్షను మన కొరకు ఎవరు పొందగలరు? అందుచేతే యేసు ప్రభు లోకంలో ఉన్న అందరికన్నా గొప్ప ప్రేమామయుడని ఆరాధించబడుచున్నారు. కావున అట్టి త్యాగమూర్తి యొక్క బలియాగమును జ్ఞాపకం చేసుకుంటూ ఈ శిలువ ధ్యానములలో దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే, ఆయన మన హృదయ శుద్ధిని ఎరిగి తన ఆత్మను మనపై కుమ్మరించి అన్నింటా విజయం దయచేసి శిలువ రక్తంతో మనల్ని కడిగి శుద్ధీకరించి ధ్యానములలో విజయం అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. శిలువనాథుడైన మా క్రీస్తు ప్రభువా, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే.
నేను పొందిన దెబ్బల చేత మీకు స్వస్థతని, నిరంతరము మా యొక్క అనారోగ్యముల నుంచి, గాయముల నుంచి, దురాత్మల బారి నుండి కాపాడుచున్న నిజరక్షకుడైన మా క్రీస్తు ప్రభువా, ఈ శిల్వ ధ్యానములలో 14 స్థలములో నీవు పడిన ఆ కష్టములను ధ్యానించుటకు మాకు ఇటు రీతిగా ఇచ్చిన సమయం బట్టి వందనములు చెల్లిస్తున్నాం. 11 మరియు 12 స్థలములలో నిన్ను ధ్యానించుట ద్వారా మాకు ఇచ్చిన మంచి వర్తమానం నిమిత్తం వందనములు చెల్లించుచున్నాము. నీవు సిలువలో శ్రమను పొందకపోతే మా పాపములు ఎవరు క్షమించుదురు? మా శాపములు ఎలా కొట్టివేయబడును? ఇక ప్రతి శుక్రవారం నీ సిలువను ధ్యానించుచు ఉపవాస ప్రార్థనలు చేసే మాకు మీ సిలువ రక్తం ద్వారా మా యొక్క స్వస్థతలను, మేళ్లను, ఆశీర్వాదములు అనుగ్రహించుచున్నావు. సిలువ ధ్యానములలో చివరి శుక్రవారం నిన్ను యాచించుచున్నాము ప్రభువా. ఇక ప్రతి శుక్రవారం కూడా ఉపవాస ప్రార్థనలతో నీ సిలువను ధ్యానిస్తూ మా శ్రమలను కొట్టివేసుకునే దైవశక్తిని అనుగ్రహించమని వేడుకొనుచున్నాము. చివరి 7 రోజులు కూడా నీ సన్నిధిలో, నీ దేవాలయంలో, సంఘములో కూడుకుని అందరితో పాటు ఆరాధించగల స్థితిలో నిలుపుము. ఇరాను, ఇజ్రాయేల్, అమెరికా యుద్ధం వల్ల గల్ఫ్ దేశాల్లో చిక్కుబడిపోయిన నీ ప్రియ బిడ్డలందరి యొక్క కన్నీటి ప్రార్థన ఆలకించుము. వారున్న దేశంలో పడుచున్న ఆ మిషన్లు, బాంబులు, మోతల వల్ల ఎంతో భయభ్రాంతులు అవుచు మరణకరమైన వేదన చెందుచుండగా ప్రభువా, ఈ యుద్ధ వాతావరణంలో వారు పడుచున్న నరకయాతనను తప్పించి తెప్పరెల్ల చేసి ఆదరించుము. నీ చిత్తమైతే స్వదేశమునకు ప్రయాణమైన ఏర్పాట్లను సులభముగా చేసి సొంత గ్రామమునకు రప్పించి కుటుంబాలతో నేను స్తుతించే భాగ్యంలో దయచేయము. నీ సన్నిధిలో సాక్షులుగా నిలుపుము. ఈ యుద్ధం వల్ల ధరలు విపరీతముగా పెరిగిపోయి మాకు దేశంలో గ్యాస్ కొరత, పెట్రోల్ కొరత ఏర్పడినది. కావున ప్రభువా, మమ్మలను ఆదుకొనుము. ఈ సమస్యకు నీవే పరిష్కరించి మాకు మా జీవమునకు నీవే స్వాంతన చేకూర్చమని ఆదరించమని వేడుకొనుచున్నాము. జన్మదిన వేడుకలు, పెళ్లి రోజులు జరుపుకుంటున్న బిడ్డలను దీవించుము. అయిన వారిని కోల్పోయిన బిడ్డలకు ఆదరణ దయచేయము. కోర్టు కేసులను పరిష్కరింప చేయము. అప్పులను తీర్చే శక్తిని దయచేయము. ఇళ్లను నిర్మించే భాగ్యములను అనుగ్రహించుము. వివాహములు జరిపించుము. ఉద్యోగములు, వ్యాపారములు, ఉపాధులు, చదువులు అన్నింటి అభివృద్ధి చేయము. ఏ అంశం మరచితమో విడిచితమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ శిల్వనాథుడైన యేసుక్రీస్తు హింసకు లోనై తన ప్రాణమును శిల్వపై అర్పించిన త్యాగమును, ఆ త్యాగము ద్వారా వచ్చిన దీవెనలను ఎల్లప్పుడూ పొందగల శక్తిని, స్వస్థతలను, అభిషేకములను, మేళ్లను నూరంతలుగా మనందరిపై కుమరించునుగాక. ఆమెన్. ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత. సబ్స్క్రైబర్ చేసుకోవాలని కోరుచున్నాము.